మీరు ఈ పాటికే మీరు చూసినట్లయితే 6 గ్యారెంటీలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మాట తప్పిండు. కాంగ్రెస్ అధిష్టానం మూటలు తీసుకోవడానికే పరిమితం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు మరి మార్పు తెస్తానని చెప్పి అహంకార ధోరణితో రేవంత్ రెడ్డి గారే మారిపోయాడు, ప్రజలకు దూరంగా పారిపోయాడు. ఏ పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడో టిపిసిసి అధ్యక్షుడుగా, ఎప్పుడైతే అధికారం వచ్చి ముఖ్యమంత్రి అయినాడో అప్పటి నుంచి ఇదే తెలంగాణ ప్రజలకు దూరం అవుతూ వస్తున్నాడు. నిజంగా మన తెలంగాణ కన్న కళలు మొత్తం కూడా ఈ రాజకీయ నాయకులు మనం చూసినట్లయితే ఆ పార్టీ పోయి ఈ పార్టీ వచ్చింది అధికారంలోకి. బతుకులు మారినాయా అంటే మారట్లేదు. ఓటుకు నోటు తీసుకోవడం మరింత పెరిగింది. అయితే ఇక్కడ మనం కేవలం రాజకీయ నాయకులు మాత్రమే అనడం తప్పు. ఎందుకు అంటే డబ్బు తీసుకొని ఓటేయడం మన తప్పు కూడా. అందుకే మన బతుకులు ఇట్లున్నాయని చెప్పి మనం ఆలోచించాలా. మన నెక్స్ట్ జనరేషన్ యొక్క ఎదుగుదలను మనం తొక్కేస్తున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచించాలా. డబ్బులు ఇస్తే చొప్పు తీసుకొని కొడతా అని చెప్పి కొట్టి మరి పంపించాలా. ఈ రోజున కింద స్థాయి మున్సిపల్ ఎన్నికలు, ఒక కౌన్సిలర్ ఎన్నికల కోసము ఒక్కొక్కడు 7 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు కౌన్సిలర్ ఎన్నికల కోసం ఖర్చు పెడుతున్నారంటే అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎంత నీచాది నీచమైనటువంటి అవినీతి జరుగుతుందో, ఏ రకంగా వీళ్ళు ప్రతి దాన్ని అవకాశం అందిపుచ్చుకొని ఏ రకంగా స్కాములు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకడు దాదాపు ఏకంగా 50 కోట్ల నుండి 100 కోట్లు ఖర్చు పెట్టినాడు ఒక కౌన్సిలర్ కోసం. ఎందుకయ్యా అంటే అది ఫ్యూచర్ లో ఆ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్స్ కొంగు బంగారంగా మారబోతుందట. అందుకని ఇప్పుడు 100 కోట్ల కోసం చూసుకుంటే వచ్చే 800 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఆగిపోతాయి అని చెప్పి ఈ 100 కోట్లు సిగ్గు ఎగ్గు లేకుండా ఖర్చు పెట్టడమే కాదు, డబ్బులు తీసుకొని మరి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వారిని గెలిపిస్తున్నారు. సో ఇక్కడ తప్పు ఎవరిది? ప్రజలదా? డబ్బులు ఏరేస్తున్నటువంటి రాజకీయ నాయకులదా? డబ్బులు ఏరేస్తున్నప్పుడు నేను డబ్బులు తీసుకోను అని చెప్పడంలో మీకున్నటువంటి ప్రాబ్లం ఏంటి? మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటి? ధైర్యం లేకనా? పప్పు ఉప్పు వాళ్ళిచ్చే 5,000 ఒక్కరోజు సంసారానికి కూడా పనికిరాదే. మరి ఎందుకు ఇంకా మనం మారట్లేదు? ఒక సౌత్ ఇండియాలోనే ఇటువంటి పరిస్థితి ఎందుకుంది? నార్త్ సైడ్ చూసినా, వేరే ఏ రాష్ట్రాలు చూసినా సరే మనకి అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ మినిమం ₹1,00,00,000 అయిపోతుంది. కానీ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ 4 మాత్రము కోట్ల రూపాయల డబ్బుని ఖర్చు పెడుతున్నారు. మన భావి తరాల యొక్క ఎదుగుదలను తొక్కేస్తున్నారు. ఈ విషయం దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి. మీరు డబ్బులు తీసుకోవడం వల్ల ఈ రోజున గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక్కొక్కరు అస్తవ్యస్తం అవుతా ఉంటే రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు కూడా లేదే. విద్యాశాఖ మంత్రి ఎవరు? సోషల్ వెల్ఫేర్ ఎవరు? మరి వీళ్ళకి చీమలు కూడా కుట్టినట్టు లేవు. కాస్మెటిక్ ఛార్జెస్ పెంచుతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన తర్వాత కూడా ఇంకా ఎంతమంది ఆడపిల్లలు కడుపుల నొప్పితో బలి అయ్యి హాస్పిటళ్లలో అడ్మిట్ అవ్వాలా? ఒక పక్క మీరు ఫుట్బాల్ ఆడుతూ ఉంటే మరో పక్క బొగ్గుల కుంటలో ప్రమాదం జరిగింది. చాలా మంది అస్వస్థతకు గురైనారు. అందులో ఒక్క ప్రాణం బలైన ఆ కర్మ మిమ్మల్ని వదిలిపెట్టే, మీ కుటుంబాన్ని వదిలిపెట్టేదా అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. నిన్నటికి నిన్న గురుకులంలో ఉన్నటువంటి చిన్నారులకు మళ్ళా ఫుడ్ పాయిజన్ అయింది. అంటే నెలలో ఎన్నిసార్లు ఎంతమంది ఆడపిల్లలు ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నారు? గవర్నమెంట్ స్కూల్స్ లో, రెసిడెన్షియల్ స్కూల్స్ లో, గురుకులాల్లో ఎందుకు మీరు నాసి రకమైనటువంటి ఆహారం పెడుతున్నారు? ఒకటి, వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యేలు
ఫీల్డ్ విజిట్ చేయకపోవడము, కాంట్రాక్టర్లతోటి మాట్లాడకపోవడము, జిల్లా కలెక్టర్లు నిజంగా నీచంగా వ్యవహరించడము. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, ఈ విషయంలో మాత్రం ఆంధ్రాలో ఉన్నటువంటి కలెక్టర్లను మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతి స్కూల్ కి కూడా వాళ్ళు విజిట్ చేస్తా ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి కమిషనర్ కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, మీరు చూసినట్లయితే వాళ్ళు సొంత యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని దాంట్లో ప్రతి స్కూల్ కి వెళ్ళి వాళ్ళ పిల్లలతో పాటు కూర్చొని ఆహారం ఎలా ఉందని తింటున్నారు. అది కనుక సరిగ్గా లేకపోతే మళ్ళా నేను వస్తున్నా అని చెప్పి కుయ్ అని సైరన్ పెట్టుకొని రావడం కాదు, సడన్ గా విజిట్ చేసి వాళ్ళ భర్తం పడుతున్నారు, సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెడుతున్నారు, వాళ్ళని తరిమి కొడుతున్నారు. ఇది కదా పాలన అంటే, ఇది కదా అడ్మినిస్ట్రేషన్ అంటే. ఐఏఎస్ ఆఫీసర్లు, జిల్లా కలెక్టర్ గా ఉన్న వాళ్ళు ఈ రోజున రూమ్ లోనే పరిమితం అయిపోతున్నారు, రూమ్ లోనే ఉంటున్నారు. ఆ రూమ్ దాటి బయటికి వచ్చే పరిస్థితి లేదు. కలెక్టర్ కాదు కదా, డెప్యూటీ కలెక్టర్లు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అంటే ఎటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉంది. ఎక్కడ లా అండ్ ఆర్డర్ పక్కన పెడితే అట్లీస్ట్ ఎవరు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చెయ్యలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. మీరున్నారు. నిన్నటికి నిన్న ఎక్కడ ఏ పేపర్ కూడా ఈ రోజున ప్రతిపక్షం కాబట్టి కొద్దో గొప్ప నమస్తే తెలంగాణ రాస్తారు. అదే అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇదే నమస్తే తెలంగాణ ఆ వార్తని కప్పెట్టేసేది శ్మశాన వాటికలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ వార్తని కప్పెట్టేసేది. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఇదన్నా రాస్తున్నారు. కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ 25 మంది విద్యార్థులకు అస్వస్థత, అల్పాహారం తిన్నాక వాంతులు. మెదక్ జిల్లా రేగోడులో ఘటన. ఇది పరిస్థితి. అంటే ఇదేం పాలన, దుష్ట పాలన, ఇదేం పాలన. ఏం ముఖ్యమంత్రి అండి మీరు? ఏం ముఖ్యమంత్రి? అట్లీస్ట్ మీ గురువును చూసి కూడా నేర్చుకోకపోతే, అట్లీస్ట్ యాక్టింగ్ చేయడం రాకపోతే కూడా ఏం పరిస్థితి అంటున్నా. ఎందుకు ఇటువంటి పరిస్థితిని తెలంగాణకు తీసుకొస్తున్నారు? చీతూ మీ భక్తులు చెడ అనే వరకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పిచ్చిగా తిట్టేంత వరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఇదేనా మీరు తెస్తారన్న మార్పు? వర్షం పడుతున్నా సరే ఒకడే జననం ఒకడే మరణాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టుకొని మీ సోషల్ మీడియాలో వర్షంలో దడుచుకుంటే మన పాదయాత్ర చేయడం గొప్ప కాదు. అధికారంలోకి వచ్చినాక చేయండి పాదయాత్రలు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేయండి తెలంగాణ ప్రజలతోటి మంతనాలు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడన్నా ఎవరినన్నా సామాన్యులని కలిసినవా? మరి ఏం గొప్ప నువ్వేం గొప్ప? నీ మాటేది? పలానా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల మీద అత్యాచారాలు పెరిగినాయి. పలానా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి మర్డర్లు జరుగుతున్నాయి. పలానా రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నార్సింగ్ లాంటి ప్రైమ్ ఏరియాలో బాలిక పైన 4 దుండగులు అత్యాచారాలు చేస్తున్నారు. పలానా రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి యావత్ గురుకులాల రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ అయ్యి మా చిన్నారులంతా కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యి హాస్పిటళ్లలో అడ్మిట్ అవుతున్నారు. దిక్కు మొక్కు లేకుండా ఉంది మీ పాలన. ఇది మీ మార్కు. పలానా ముఖ్యమంత్రి హయాంలో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో మూసీ నది మధ్యలో, ఆ మూసీ నదే పెద్ద బోగసు, దాని ప్రక్షాళనే పెద్ద బోగసు, దాని పేర్లతో అర్థమైన పనులు చేసి సామాన్య ప్రజల్ని రోడ్డు పీడ్చి హైడ్రా పేరుతో మానసిక క్షోభకి గురి చేసినటువంటి మార్క్ రేవంత్ రెడ్డిది. ఈ రోజున ఆ మూసీ నదిలో కేసీఆర్ వచ్చి సెక్రటేరియట్ దగ్గర అంబేద్కర్ విగ్రహం కడితే, నేను వచ్చి మూసీ నది కంపు మధ్యలో గాంధీ విగ్రహం కడతా. ఆ గాంధీ విగ్రహం కట్టి 500 కుటుంబాల బతుకులను
చిదిమేసి రోడ్డు మీద పాతాళంలోకి తొక్కేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఈ రోజున ప్రత్యేకమైనటువంటి మార్కుతో ముందరికెళ్తుండు. గాలి అడిగినారా విగ్రహం పెట్టమని? అంబేద్కర్ గారు అడిగినారా విగ్రహం పెట్టమని? వాళ్ళు రాసినటువంటి రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి గాని మిగతా రాజకీయ నాయకులు గాని ఎవరు కూడా అడగట్లేదే, ఎవరు కూడా అడగలేదే. వాళ్ళు నడుస్తున్నటువంటి మార్గంలో మనల్ని నడవమని చెప్పిండ్రు, కానీ కూడా నడుస్తుండా? పోనీ అట్లీస్ట్ లేచి నిల్చుంటుండా? ఈ రోజున విగ్రహాలు నడి బొడ్డు మీద పెట్టి రాజకీయాలు చేస్తున్నారే, విగ్రహాలు నడి బొడ్డు మీద పెట్టి ఎన్నో జీవితాలను పాతాళంలోకి తొక్కేస్తున్నారే. ఇది కరెక్ట్ అనిపిస్తుందా? సరే కేసీఆర్ అది పెట్టిండు, నేను ఇది పెట్టాలి అని అనుకుంటే కేసీఆర్ సెక్రటరీ దగ్గర విగ్రహం కడితే అక్కడ ఏ కుటుంబం రోడ్డు మీద పడ్డది? ఏ కుటుంబం రోడ్డు మీద పడ్డది? పడలే. ఏ కుటుంబం రోడ్డు మీద పడలే. కాకపోతే ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలోకి వచ్చిన తర్వాత ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఏమైపోయిందంటే లవర్స్ పార్క్ అయిపోయింది. నేను ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నా. ఈ రోజున కంచలేసి దాని గేట్లు మూసిరా మీరు? దాని మెయింటెనెన్స్ ఏమైంది? అది పక్కన పెడితే ఈ రోజు మూసి మధ్యలో అతి పెద్ద గాంధీ విగ్రహం పెట్టడం కోసము, మీ గాంధీ ఫ్యామిలీ కోసము గాంధీ విగ్రహం పెట్టడం కోసము ఈ రోజున 500 మంది కుటుంబాలు సార్, 500 కుటుంబాల ఇళ్లను పడగొట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నావు చూడు. అబ్బా, నువ్వు కదా ఇంటెలిజెంట్ ముఖ్యమంత్రివి. సామాన్యులు బతకత్తా? చంపేస్తారా? సామాన్యులు ఇల్లు కొనుక్కోవద్దా? ఇల్లు కొంటే కూలగొట్టేస్తారా? ఇదెక్కడ న్యాయం సార్? ఇదెక్కడ ధర్మం సార్? ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు? ఇదేనా మీరు ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి మార్కు? నీ మార్క్ ఏదన్నా రేవంత్ అన్నా అంటే యంగ్ ఇండియా స్కూల్ ఓపెన్ చేసిన గిదేనా మార్క్ అంటూ ప్రశ్నిస్తే ప్రశ్నించాల్సినటువంటి 4th ఎస్టేట్ శాటిలైట్ మీడియా గొంతు మూగబోతుంది, మాట్లాడదు. మేం ప్రశ్నిస్తే నీకు యూట్యూబ్ ఛానల్ నచ్చవు. ఇదేనా నీ ప్రత్యేకమైనటువంటి మార్కు? ఈ రోజున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి టీము, నీ సోషల్ మీడియా మెయింటైన్ చేయనీకే నీకు చక్కనైన టీం లేదు కాంగ్రెస్ పార్టీకి, కానీ మాస్ వంటోల ఛానళ్ల మీద రిపోర్ట్లు కొట్టడానికే జీతాలు ఇచ్చి మేపుతున్నావు కదా నీ జీతగాలను. ఎన్ని రిపోర్ట్లు కొట్టినా 1,00,000 వ్యూలు వచ్చే దగ్గర 1000 వ్యూలు వచ్చినా, 1000 వ్యూలు వచ్చే దగ్గర 100 వ్యూలు వచ్చినా, 100 వ్యూలు వచ్చే దగ్గర 1 వ్యూ వచ్చినా వాస్తవాలను ఎవడు కప్పెట్టలేడు అని చెప్పి నేను మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా. ఎంతమంది బలిదానాలు తీసుకుంటారు ఇంకా మీరు? ఎంతమంది చావు కోరుకుంటావు? ఎంతమంది చావు కోరుకుంటావు? అదేనా నీ ప్రత్యేకమైనటువంటి మార్క్ అని చెప్పి నేను అంటా ఉన్నా. ఇదేనా నీ ప్రత్యేకమైనటువంటి మార్క్ అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేనిదే, జెండాలు మొయ్యందే, 6 గ్యారంటీలు ఇంటింటికి తిరగందే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? మీరు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాల మీద సామాన్య ప్రజలను కాలరాస్తా ఉంటే, సామాన్య ప్రజలను ఇళ్ల జోలికి వస్తా ఉంటే, గాంధీ విగ్రహం కోసం 500 కుటుంబాలను రోడ్డు మీద పడేస్తామని చెప్పి బెదిరిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడరా? ప్రశ్నించరా? వాటిలలో మీ బంధువుల ఇల్లు లేవా? లేకపోతే మీకు సంబంధించినటువంటి వాళ్ళ ఇల్లు లేవా? ఇంటింటికి తిరిగి కార్డులు పంచినటువంటి కార్యకర్తలను మళ్ళా ఓటు అడగడానికి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ ఇంటి గడప ఏ మొహం పెట్టుకొని వెళ్తారు? కాంగ్రెస్ అంటే సామాన్యులకు అండగా ఉండేది అని చెప్పి చెప్పుకునేటువంటి కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ పార్టీ అంటే సామాన్యుల శవల మీద గాంధీ విగ్రహం కడుతుంది అని చెప్పి చెప్పుకునేంత వరకు దిగజారిపోయినటువంటి మీ కాంగ్రెస్ పార్టీని మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము. ఎట్లా బతికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా బతుకుల్ని రోడ్డు మీదకి ఈడుస్తుందో చూస్తా ఉన్నాము. ప్రతి కార్యకర్త నడుం బిగించి
నాయకుడు మంచి చేస్తే మెచ్చుకునేటువంటి జేజేలు కొట్టేటువంటి కార్యకర్తలు ప్రజల క్షేమం మీదకి వచ్చినప్పుడు, ప్రజల చావు మీదకి వచ్చినప్పుడు, ప్రజల అస్తిత్వం మీదకి వచ్చినప్పుడు మీ నాయకుడిని ప్రశ్నించి ఎండగట్టేటువంటి బాధ్యత కూడా పార్టీ కార్యకర్తలదే అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, మా సోదరుల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ నాయకత్వాన్ని ప్రశ్నించండి. ఏ ముఖం పెట్టుకోవాలి రేపు వెళ్ళి నేను అడగాలి ఓట్లు? ఎందుకంటే ఇంటింటికి తిరిగేది మీ నాయకుడు కాదన్నా, ఇంటింటికి తిరిగేది మీ నాయకుడు కాదు. ఇంటింటికి తిరిగేది ఆ నాయకుడిని నమ్ముకొని, పార్టీని నమ్ముకున్నటువంటి, కండువా కప్పుకున్నటువంటి ప్రతి కార్యకర్త. ఇంటింటికి తిరిగి గ్యారంటీ పంచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీకు మంచి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇల్లు వస్తాయి, అదొస్తుంది ఇదొస్తుంది అని చెప్పి మీరు ప్రచారం చేసిన విషయం మర్చిపోయినరా? మరి మీరు మాట ఇచ్చినారు కదా, మరి మీ నాయకత్వం, మీ నాయకులు ఈ మాట తప్పుతా ఉంటే కార్యకర్తలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆఖరికి మీ పదవులలో కూడా రాజకీయాలు జరుగుతున్నాయి కదా. తిరిగినోడిని పక్కన పెట్టి డబ్బున్నోడిని ముందర పెడుతున్నారే. మరి మీ నాయకత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందుకే కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి వెళ్ళిపోతుంది. అందుకే క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కల్లా. వాళ్ళేమో కేంద్రంలో పావులు కదుపుకుంటూ ముందరికి పోతా ఉంటే మీరేమో డబ్బుల కోసం విలువల్ని కూడా అమ్మేసి ప్రజల మాన ప్రాణాలతో ఆడుకునేటువంటి స్థాయికి, ప్రజల ఆత్మగౌరవంతో ఆడుకునేటువంటి స్థాయికి దిగజారిపోతున్నారు. ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే? ఇదేనా? డిప్యూటీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నీ కొడుకు పిల్లని టింగు అని పంచగట్టుకొని కార్డులు పంచడం కాదయ్యా. ఢిల్లీ పోయి హైదరాబాద్ గల్లీలో నువ్వు నమ్ముకునే సిద్ధాంతాలు ఏమైనాయి? ఈ వేం నరేందర్ రెడ్డి డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి ఖరాబ్ అవుతుండా, లేకపోతే సగం టీడీపీని తీసుకొస్తుండా పక్కన పెడితే నువ్వు వైఎస్ అనుచరుడు అని చెప్పుకొని తిరుగుతావు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి నా ఇన్స్పిరేషన్ అని చెప్పుకొని తిరుగుతావు కదా, అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ వాదిని నేను అని చెప్పుకొని తిరుగుతావు కదా. మరి అసలైన కాంగ్రెస్ వాదివైతే సామాన్యుల ఇళ్లను కొల్లగొడతావా? అని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఇవేనా? రేవంత్ రెడ్డి కంటే తెలియదు. నిన్నగాక మొన్నొచ్చిండు కాంగ్రెస్ లకి, కానీ నువ్వు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్నావు కదా బట్టన్నా. వైఎస్ఆర్ మార్క్ అని చెప్పుకొని తిరుగుతావు కదా బట్టన్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి మరో అంశాన్ని నేను అని చెప్పుకొని తిరుగుతావు కదా బట్టన్నా. ఇదేనా నీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు? ఇవేనా? 500 కుటుంబాలు రోడ్ల మీద పడ్డమే నీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల? వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే పని చేసిండా? అందుకే అతను మాస్ లీడర్ గా ఒక వెలుగు వెలిగిండా? ఇప్పటికీ కూడా ఒక చరిత్ర పుటంలో నిలిచిపోయినాడు అంటే సామాన్య ప్రజల జోలికి వైఎస్ఆర్ ఎప్పుడు రాలేదు. నాట్ ఈవెన్ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా సామాన్య జోలికి కడుపు మీద ఎప్పుడు కూడా కొట్టలేదు అని చెప్పి నేను మరొక్కసారి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక నీదేం వైఎస్ఆర్ మార్కు? నీ కొడుకు నిశ్చితార్థం కోసం ట్రాఫిక్ మొత్తం ఆపి ప్రజల్ని ఆగం పట్టించినావు, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినావు. దీన్ని అడగాల్సినటువంటి ప్రతిపక్షాలు కూడా సిగ్గు ఎగ్గు లేకుండా నిశ్చితార్థానికి వచ్చి అక్షింతలేసినాయి. ఇప్పుడేమో కార్డులు పట్టుకొని తిరుగుతున్నావు. చెయ్యి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి కాదంటలేం, కానీ ప్రజల గురించి ఆలోచించు, నమ్ముకున్నటువంటి నీ అనుచరుల గురించి ఆలోచించు, సామాన్య ప్రజలు గురించి ఆలోచించు. రేవంత్ రెడ్డి మనం 9 బ్లాక్ కోసం తర్వాత కొట్టుకుందామయ్యా, సెటిల్మెంట్ల కోసం తర్వాత కొట్టుకుందామయ్యా, కమిషన్ల కోసం తర్వాత మాట్లాడుకుందామయ్యా, కానీ అసలుకే మోసం వస్తుంది రేవంత్ రెడ్డి. ఏ సామాన్యులు కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రో అదే సామాన్యులు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే మన ఇళ్ళకొచ్చి చొప్పుని చూస్తారు. వాళ్ళ ఇళ్ళ జోలికి వస్తే మన ఇళ్ళ వీధికి వస్తారు. తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఫైటర్, వాళ్ళతో మనం పెట్టుకోలేమయ్యా. జర ఆలోచించి డెసిషన్స్ తీసుకోమని బట్టి విక్రమార్క చెప్పచ్చు కదా బట్టన్న.
వైఎస్ఆర్ అనుచరుడివి కదా, వైఎస్ అంటే అసలు నీకు నీకు ఏమంటారు ఇక వైఎస్ఆర్ అంటే నీకు రాజకీయం వైఎస్ఆర్ పేరు చెప్పుకొని చేస్తున్నావు కదా, నీకు వైఎస్ఆర్ అంటే దైవం కదా. మరి నీ దైవం సామాన్యుల కోసం పనిచేసిండయ్యా, ఉన్నోళ్ళ కోసం పనిచేసిండ లేదా పక్కన పెట్టు, సామాన్యుల కోసం పనిచేసిండు. ఒకవేళ మనమే మన కమిషన్లు తీసుకున్నా సామాన్యులకి ఇబ్బంది ఉండద్దు. ఏ పార్టీ అయినా కమిషన్లు తీసుకుంటది, కమిషన్లు తీసుకొని రాజకీయ నాయకుడు లేడు. ఇది వాస్తవం, వాస్తవాలు మాట్లాడుకోవాలి మనము. ఎందుకంటే ప్రజలకు కూడా డబ్బులు తీసుకోవడం అలవాటు అయింది కాబట్టి, మీరు కూడా గెలవాలంటే డబ్బులు వంచాలంటే కమిషన్లు తీసుకోవాలి కాబట్టి అర్థమైంది. కానీ ఆ కమిషన్లు తీసుకోవడం కూడా మంచి మంచి ఎత్తుకు, మంచి పనులలో తీసుకోండి కమిషన్లు, చెడ్డ పనులలో కాదు, మందిని ముట్టు పనులలో కాదు, ప్రాణాల మీదకి వచ్చే పనులలో కాదు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. నువ్వు నీ కొడుకుకి పెళ్లి చేస్తున్నావు, నీ కొడుకు పెళ్లి చేయనీకే నీ షెడ్యూల్ అన్ని పక్కన పెట్టి గిర్ర 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 తిరుగుతున్నావే కార్డులు పట్టుకొని. ఆడేనో ఇక్కడ హైదరాబాద్ దొరకనట్టు నీ ముఖ్యమంత్రికి తీసుకుపోయి అక్కడ కాడిచ్చివే. నీ కుటుంబానికి మొత్తం ఫ్లైట్ టికెట్లు వేసుకొని పోయినావు, గది కూడా గవర్నమెంట్ పైసలతోనే. దానికి కూడా మేము ఏమంటలేం. మరి ఇల్లు కట్టు చూడంటే కూడా చాలా కష్టం కదా. మరి సామాన్యులు కట్టుకున్నటువంటి ఇల్లు సొంతింటి కళ, జీవిత కాలం వాళ్ళ రక్తమాంసాలు పిండి బ్యాంకు వాళ్ళని బతిలాడి బ్యాంకులో ఉన్నటువంటి మీడియేటర్లకు డబ్బులు వేసో లేకపోతే ఇంకేదో వేసో లోన్ తీసుకొని ఇల్లు కొంటే, ఫ్లాట్ కొంటే మీరు వచ్చి బుల్డోజ్ చేస్తే చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ కడుపుల మీద కొడుతున్నావు. ఒక సామాన్యుడికి ఒక ఇల్లు కొనాలనేది చాలా కష్టం. అది సగటున టైం కలిసి రాకపోతే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలైనా ఇల్లు కొనడం అనేది చాలా కష్టం. ఓటీటీలో ఒక సినిమా ఉన్నది, ఏందది, సిద్ధార్థ, అది మొన్న వచ్చింది. అందులో చూడు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లు కొనాలంటే జీవిత కాలం చాకరీ చేస్తాడు ఆ తండ్రి. తర్వాత కొడుకుంటాడు, ఆ కొడుకు ఇల్లు కొనాలి, తల్లిదండ్రులకి ఇచ్చేయాలంటే అతనికి ఏవో అడ్డంకులు వస్తాయి. డబ్బులు సేవింగ్స్ చేసుకుంటారు వాళ్ళు, చేసుకున్న సేవింగ్స్ కూడా ఏదో ఒకటి, ఒకసారి గుండె ఆపరేషన్ అని అదని ఇదని అయిపోతుంది. ఆ సినిమా చూస్తే రేవంత్ రెడ్డిలో కొద్దిగా మార్పు వస్తుందేమో. చెప్పు జర చూడు రేవంత్ అన్న, ఎన్ని కష్టాలు ఉంటాయో. ఆ రంగనాథ్ సార్ కూడా చూడాలి, ఒక సామాన్యుడు ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం ఉంటుంది అనేది. ఆయనకేంది, వాళ్ళ నాన్న కట్టింది పాపం కష్టపడి. కానీ ఇక్కడ సామాన్యుల ఇల్లు వాళ్ళే కొనుక్కునేటువంటి పరిస్థితి, వాళ్ళ సేవింగ్స్ మొత్తం లోన్ తీసుకొని కొనుక్కునేటువంటి పరిస్థితి. మరి మీరు ఏం చేస్తున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇదేనా మీ మార్పు? ఇదేనా? మీరు ఇట్లనే వేసుకుంటా పోతే ఘోరాది ఘోరమైనటువంటి బతుకులుగా మారిపోతాయి మీది. శ్రీలంక చూసారు కదా, ఆర్థిక మాంద్యం వచ్చి ఎట్లయిందో. పబ్లిక్ అందరు ఎట్లా పిచ్చోళ్ళగా రోడ్ల మీద పరుగులు తీసి మరి రాజకీయ నాయకులు ఉరికిచ్చి కొట్టిండ్రు. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి ఈ సినిమా చూసాక మారాలి, లేకపోతే నువ్వే మారిపోతావు ముఖ్యమంత్రిగా. నువ్వు ఈ సినిమా చూసి మారలేదు అనుకో, ముఖ్యమంత్రిగా నువ్వే మారిపోతావు. అది ఎట్లా మారుతావో ఏందనేది నాకు తెలియదు, బట్ మారుతావు అంతే. మారకపోతే నేనే మార్చే ప్రయత్నం చేస్తా. ఎట్లా చేస్తావు? నా కాన్ఫిడెన్స్. ఏదైనా వేసేగా కింద మీద పడి, అంత తక్కువ అంచనా వేయక ఆడవాళ్ళని. ఆడదాని వల్ల రాజ్యాంగాలు కూడా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి, చరిత్ర చెప్తా ఉంది. సో అందుకే 500 కుటుంబాలను రోడ్డు మీదకి ఈడుస్తా, వాళ్ళ ఇల్లు కుల్ల కొడతా, గాంధీ విగ్రహం కడతా, గాంధీ విగ్రహం కోసం అందరిని నాశనం చేస్తా. వాడు ఎక్కడ పోతే నాకేంది, ఎవడేం చేస్తే నాకేంది, నా కుర్చీలో నేనే కూర్చున్నా.